ఓం ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. ఓం నమో నారాయణాయ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. మార్గశిర మాసంలో వినవలసిన విష్ణు పురాణం 25వ రోజు పారాయణము. కపిలావతారం. కర్దమ ప్రజాపతికి దేవహూతికి జన్మించిన వాడు కపిలుడు. సుఖయోగమును బోధించినాడు. తల్లికి యోగము పిండోత్పత్తి క్రమమును తెలియచేసినాడు. తదుపరి కర్తముని కుమార్తెలైన గల, అనసూయ, శ్రద్ధ, హవిర్భవు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, వాంతి అనువారలను వరుసగా మారీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగుడు, వశిష్ఠుడు, అధర్వుడు అనబడే ఋషులనిచ్చి వార్ల వివాహం చేయించి వారందరికీ ఆచార్యుడయి భక్తి యోగములను ప్రబోధించినాడు. సనకానుల అవతారము. బ్రహ్మకర్మాది శ్రీహరిని స్మరించి సనయని అనినాడు. శ్రీ మహావిష్ణువు సనందుడు, సనకుడు, సనత్కుమారుడు, సంతృజాతుడు అను నలుగురుగాగా జన్మించారు. కల్వంతరము నందు పోయిన ఆత్మతత్వ ముద్రణ చేసినాడు. దత్తాత్రేయుని అవతారం. అత్రి మహర్షి అనసూయలకు దత్తాత్రేయుడు జన్మించినాడు. నిస్సంగుడై తిరుగుతున్నాడు. దత్తాత్రేయుడు సౌందర్య సంపన్నుడు. శ్రీదేవి అంశమున జన్మించెను. అతను సురపానమును మునిగి తేలుతూ యోగా నిష్ఠాగరిష్ఠుడయి యోగ రహస్యములను అనేక మందికి బోధించి భక్తులను ఉద్ధరించినాడు. నరనారాయణుని అవతారం. శ్రీహరి ధర్మునకు నరనారాయణులు అనే ఇద్దరు కుమారులుగా జన్మించినారు. నరనారాయణులు తపస్సు చేసుకొనుచుండగా దేవేంద్రుడు భామలను పంపినాడు. ఆడుతూ పాడుతూ వారి చేష్టలతో వాళ్లకు తపోభంగం చేయ ప్రయత్నించుచుండెను. సత్వగుణ సంపన్నులైన నరనారాయణులు ఏ విధంగానూ చెలించలేదు. ఆ విలాసినీలు సన్నగిల్ల చేయుటకు నరనారాయణులు అతిలోక సౌందర్యవతి అయిన ఊర్వశిని ప్రభవింపజేసినాడు. అనంతరం ఊర్వశిని అప్సరసులు తను వెంట తీసుకొని పోయినారు. సహస్ర కవచకుడు లోకకాలకుడిని సంహరించే నిమిత్తం 1000 కవచాలు ఉత్తరించవలనని 1000 సంవత్సరాలు తపస్సు చేసిన గాని అవి సానుకూల పడదు. అందువల్ల నరనారాయణులు ఇరువురితోనూ ఏడాదికొకరు చొప్పున అతనితో పోరాడుతూ మరొకరు తపస్సు ఉనర్చుచుండిరి. ఒకటి మినహా అన్ని కవచాలను ఛేదించిరి. ఆ కవచాలతో పారిపోయి వాడు సూర్యుడిని శరణు వేడినాడు. సూర్యుడు అతనికి అభయం ఇచ్చినాడు. అభయం ఇచ్చిన అతన్ని సూర్యుడు కర్ణుడుగా కుంతీదేవికి జన్మింపజేసినాడు. ధ్రువావతారము. ఉత్తానపాదుడు అనబడే రాజుకి పెద్ద భార్యగా ఉన్న సునీతకి జన్మించిన వాడు ధ్రువుడు. తన తమ్మునితో పాటు తండ్రి తొడ మీద కూర్చుండిపోవ ధ్రువుడు సవతి తల్లితో పరాభవింపబడినాడు. తల్లి ఎంతగా ఓదార్చ ప్రయత్నించినా పసివాడు అంగీకరింపక అంతకన్నా అధికమైన స్థానమును సంపాదించదనని అడవికి పోయి శ్రీ మహావిష్ణువును గూర్చి తపస్సు చేసినాడు. నక్షత్ర మండలమునకు పైన స్థానమును దక్కించుకున్నాడు. ఆ వరమును పొందిన ధ్రువుడు అనేక వేల సంవత్సరములు రాజ్యపాలన సాగించినాడు. ప్రజలతో పలు విధాల ప్రశంసింపబడినాడు. అనంతరం శరీరుడై సప్తఋషి మండలమునందు నక్షత్ర పదమున స్థానం సంపాదించినాడు. అఖండ తేజవంతుడై మెరిసినాడు. ధ్రువమండలము అని పేరు పొందిన ఆ తావునకు ధ్రువుడు విష్ణుతుల్యుడు అయి నిలిచినాడు. ధ్రువ నక్షత్రమును దేవతలు, సప్తఋషులు, మునులు సర్వదా స్తుతించుచుందురు. పృథు అవతారము. మునులు తమకు పాలనముచే మరిగింపబడిన వేణుని నుండి రాజ్యపాలకుణ్ణి సృష్టి చేయ ఎడమ తొడను వేదమంత్రముల వలన మదించినారు. వికృతాకారుడు అయిన నిషాదుడు ఆవిర్భవించినాడు. అతను సింహాసనమునకు అలంకరించతగడని తలచినారు. అందువలన మరింత శ్రద్ధ వహించి వేణుని కుడితొడను వేదమంత్రములతో అభిమంత్రించినారు. అందుండి అఖండ తేజోవంతుడైన పృథువు అవతరించినాడు. కల్వాంతం నందు పోయిన ఆత్మయతత్వ సముద్ధరణ మునర్చినాడు.
క్షామం ఎరుగని పృథుపాలనందు ఆకస్మికంగా కరువు కాటకాలు అధికమైనాయి. దేవత తాండవించసాగినది. ప్రజల బాధలను చూడలేని పృథువు భూమిని సముద్రం నందు ముంచి ప్రజానికాన్ని నివసింపచేయాలని విల్లును ఎక్కుపెట్టినాడు. భూదేవి గోరూపమున సాక్షాత్కరించి ఇటు చెప్పినది: మహారాజా, నీవు చేసిన క్రతువునందు అన్నదానం తక్కువ అవడం వల్ల ఇటువంటి కాటకము సంభవించినది. నన్ను ఎందుకు నువ్వు నిష్కారముగా చంపనించెదవు? నాకొక లేగదూడ కలిగినట్లయితే, ఆ పాలు ధరణి మీద పడినట్లయితే ఎప్పటి మాదిరే సస్యశ్యామలమవుతుంది. అప్పుడు పృథువు శ్రీమన్నారాయణుని ధ్యానించినాడు. బ్రహ్మను లేగదూడగా పొందినాడు. ఆ పాలుని భూమి మీద చిలకరించినాడు. ఎప్పటి మాదిరే సస్యశ్యామలమైనది. శిష్టపోషణ, సాధురక్షణ, ప్రజారంజక, శాంత స్వభావాలు కలిగినట్టి పృథువు విశ్వాంస సంభూతుడు అయినాడు. వృషభావ అవతారము. మాగ్ని కుమారుడు నాభి అతని సతి అయి మేరుదేవి అనే ఆమెయందు వృషభావతారుడు అయి జన్మించినాడు. ఈ వృషభుడు ఎక్కువ జడస్వభావమున సంచరించేవాడు. యోగాభ్యాసమును పూని పరమహంసయ్యై మహర్షులకు సైతము మార్గదర్శకుడు అయినాడు. పేరు ప్రతిష్టలను ఆర్జించిన వృషభుడు వేన్నోళ్ళ ప్రశంసించడం జరుగుతోంది. మహిమాన్వితుడు, తేజస్సు కలిగిన వాడు అయిన జడస్వరూపుడైన ఈ వృషభుని భగవంతుని అవతారమని గుర్తించి ఎందరో జ్ఞానయోగములు ఆరాధించినారు. తపస్సిద్ధి నొందిన వృషభుడు దేశాటన చేసినాడు. యోగ విధులను నిర్వహించుచు నిలిచిన చోటున నిలవకుండా, కుడిచిన చోట కుడవకుండా ఎందరికెందరికో ఉపదేశములు చేయుచు, దీక్షలను చేయించుచు భగవచ్చింతన వ్యాసంగములను వ్యాప్తి చేసెను. వృషభుని చరణ సేవలలో వలన రోగములను, పాపములను బాపి ఎందరెందరో తరించినారు. ఇక దశావతారాల గురించి తెలుసుకుందాము. మత్స్యావతారము. జగత్ప్రళయం సంభవించినది. శేషసాయినందు జగములు పునఃసృష్టి సాగించేటందుకు ఆయన నాభి కమలం నుండి బ్రహ్మను సృష్టించినాడు. కమలజుడు తన చుట్టూ ఉన్న నీరుని చూసినాడు. ఏమీ చేయజాలక నన్ను ఎందుకు పుట్టించినావు స్వామి అని విష్ణువుని అడిగినాడు. యుగారంభము కానున్నది, నీవు సృష్టిని మొదలు పెట్టవలెను. ఈలోగా అన్ని విధముల అధ్యయనమునర్చి తగిన జ్ఞానమును, చతుర్వేదములను విష్ణువు బ్రహ్మకు ఇచ్చినాడు. అప్పుడు ఆ 4 వేదాలను 4 ముఖాలతో పఠించసాగినాడు. అంతలో సోమకాసురుడనే రాక్షసుడు సముద్రమునందు కలియ తిరుగుతున్నాడు. అతను బ్రహ్మ ఉన్న తావునకు వచ్చినాడు. ఆ భయంకర రాక్షసుని చూసి బ్రహ్మ భయకంపితుడైనాడు. అతనుకు దిక్కుతోచక తల్లడిల్లినాడు. బెదురుతూ ఉన్న బ్రహ్మను చూసిన ఆ రాక్షసుడు బ్రహ్మ చేతిలోని వేదములను ఎత్తుకుపోయినాడు. ఆ వెంటనే ఆ వేదములతో నీటి మునిగిపోయినాడు. అప్పుడు పరిపరి విధాల విచారించుచు హరినామస్మరణ చేసినాడు బ్రహ్మ. యోగ నిద్ర ఎందున్న మహావిష్ణువు నిద్రలేచినాడు. జరిగిన విషమునెల్లా గ్రహించినాడు. వేదాలు తెచ్చిస్తానని బ్రహ్మకు వాగ్దానం చేసినాడు. ఆ వెంటనే మహావిష్ణువు మత్స్యావతారమును దాల్చినాడు. సముద్ర జలమునందు దాక్కొని ఉన్న సోమకాసురుడనే రాక్షసుని అన్వేషించినాడు. మత్స్యరసమున పర్వతాకారుడై అయి దానవుని చూసినాడు. అతని వెన్నంట తరిమి అతనితో పోరుకు తలబడినాడు. మత్స్యరూపమునందు ఉండిన హరికి సోమకాసురుడుకు పెద్ద యుద్ధం జరిగినది. అప్పుడు ఆ జలమంతా కల్లోలమై నీరంతా ఎగజిమ్మబడినది. జలచరములు వాటి మధ్య హరించినాయి. ఆఖరుకు ఆ రాక్షసుడు పోరాడలేక పారిపోయినాడు. శ్రీహరి వానిని వెన్నంటే తరిమి అతని మీదకు ఉరికి అదిమి పట్టినాడు. ఆ రాక్షసుడు శ్రీహరి పట్టుకు తప్పించుకోలేక గిలగిలా తన్నుకుంటున్నాడు. విష్ణువు ఆ రాక్షసుణ్ణి మరింత గట్టిగా అదిమి పట్టుచు తన శరీరమును పెంచుకుంటున్నాడు. పోరాటం తీవ్రత చేసినాడు. అప్పుడు సోమకాసుడు ఊపిరి ఆడక మిడిగ్రుడ్డు వేయసాగినాడు. మత్స్యావతారుడు అగు హరి వాడికి అతఃపాతాళమునకు అనగదొక్కినాడు. ఆ రాక్షసుని గర్భమునందున్న వేదములు తెచ్చి బ్రహ్మకు ఇచ్చినాడు. బ్రహ్మ మహావిష్ణువును వేదములను స్తుతించి ఆ వేదములను చదివి జ్ఞానమును పొంది సృష్టిని చేయడం మొదలుపెట్టినాడు. కల్వాంతరమున వైవస్వత మనువు కొందరు మేధావులతో ఒక నావ ఎక్కి
జలములందు తిరుగుచు ప్రాణరక్షణ మునర్చుకొనుచుండెను. ఆ నావ కల్లోలత కడలకు వెళ్ళి కెరటములు తాకిడికి నిలకడ తప్పి నీట మునుగుచు తేలుచు కొట్టుకొని పోచున్నది. వాళ్ళప్పుడు శ్రీహరిని మనస్సున తలించి శరణు కోరినారు. వాళ్ళ మొరన ఆలకించి హరి మత్స్యావతారుడై వచ్చి వాళ్ళని వీపున దాల్చి కాపాడినాడు. ఆ విధముగా జలప్రలయం జరిగినంత కాలం ఆ నావను దేవదేవుడు వీపున ఉంచుకొని కాపాడినాడు. ఆయనను వైవస్వతుడు పలు విధాల స్తుతించినాడు. ఆ విధంగా చతుర్వేదములను జలప్రలయములకు వైవస్వతుని కాపాడినాడు శ్రీమన్నారాయణుడు. తర్వాయి భాగం మరుసటి వీడియోలో తెలియచేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీరు శ్రేయోభిలాషులందరికీ షేర్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఓం నమో నారాయణాయ.